ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్ అండ్ మనం ఈరోజు 26th నుంచి ఈరోజు 28th డిసెంబర్ 3 days కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో ఈరోజు మనకి అంత ఇంపార్టెంట్ డేస్ ఏం లేవు, డైరెక్ట్గా మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు ఏ కరెంట్ అఫైర్ మిస్ అవ్వరు. అండ్ ఈరోజు మన ఈ వీడియోలో ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ చలో మొబైల్ యాప్ ఫర్ కన్వీనియంట్ బస్ ట్రావెల్. సో చలో మొబైల్ యాప్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. అండ్ ఇది మహారాష్ట్ర టూరిజం అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన ఆదిత్య ఠాకరే గారు ఈ మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ యాప్ ద్వారా ఏంటి అని అంటే, ఆన్లైన్లో బస్ టికెట్స్ని బై చేయొచ్చు, అలాగే ఈ వ్యాలెట్లో కూడా మనము ఈ బస్ పాసెస్ అనేది తీసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ చలో మొబైల్ యాప్ని మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 85 crores రూపీస్ తోటి, ఈ 85 crores రూపీస్ ఈ మొబైల్ అప్లికేషన్ మెయింటెనెన్స్ కోసము ఖర్చు చేయడం జరుగుతుందన్నమాట. సో 6 yearsకి గాను. సో చలో మొబైల్ యాప్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, విచ్ స్టేట్ హ్యాస్ పాస్డ్ ద కాంట్రవర్షియల్ యాంటీ కన్వర్షన్ బిల్. సో ఏ స్టేట్ అంటే కర్ణాటక. సో ఏంటి ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అంటే, మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని ఎంచుకునే రైట్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ ద్వారా మన కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఫోర్స్ చేసి రిలీజియన్ని మార్చుకునే వాళ్ళ పైన ఇల్లీగల్ చట్టం అనేది ఇల్లీగల్, వాళ్ళ పైన పోలీస్ యాక్షన్ తీసుకునే రైట్ అనేది ఉన్నది అని ఈ కాంట్రవర్షియల్ యాంటీ కన్వర్షన్ బిల్ అనేది కర్ణాటక స్టేట్లో పాస్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి ఈ బిల్లు అని అంటే, ఎవరైతే ఇష్టం లేకుండా ఫోర్స్గా వాళ్ళ మతాన్ని మార్పిస్తారో వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్టే, వాళ్ళని పోలీసులో అరెస్ట్ చేసే రైట్ అనేది ఈ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఈ బిల్ పాస్ చేస్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. సో ఏ స్టేట్ గవర్నమెంట్ కాంట్రవర్షియల్ యాంటీ కన్వర్షన్ బిల్ని పాస్ చేసింది అని అంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి, విచ్ కంట్రీ హ్యాస్ డిసైడెడ్ టు క్లోజ్ ఆల్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ బై 2025. సో ఏ కంట్రీ, ఆ కంట్రీలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా 2025 లోపు మూసివేయాలి, క్లోజ్ చేయాలి అని ఏ కంట్రీ చెప్పింది అని అంటే బెల్జియం కంట్రీ. సో ఎందుకు ఈ డిసిషన్ తీసుకుంది అని అంటే, గ్యాస్ అనేది సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్గా యూజ్ చేయాలి, ఇక మీదట న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని వాడొద్దు, సో గ్యాస్ అనేది సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్గా యూజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ బెల్జియం కంట్రీలో ఆల్మోస్ట్ 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి విత్ 7 reactors. సో వీటన్నిటిని కూడా 2025 లోపు క్లోజ్ చేయాలి. అండ్ గ్యాస్ అనేది బ్రిస్ట్ వర్త్ సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్గా యూజ్ చేయాలి అనే ఒక న్యూ టెక్నాలజీని తీసుకురావాలి న్యూక్లియర్ ఆప్షన్స్లో అన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా 2025 లోపు క్లోజ్ చేయాలి అని బెల్జియం డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి, హూ హ్యాస్ వన్ ద జూనియర్ యుఎస్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్. సో ఎవరికి వచ్చింది, అనహత సింగ్కి రావడం జరిగింది. ఈ యుఎస్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ ఎక్కడ జరిగాయి అంటే లోని ఫిలడెల్ఫియాలో జరగడం జరిగిందనమాట. సో దాంట్లో మన ఇండియాకి సంబంధించిన అనహత సింగ్కి ఈ జూనియర్ యుఎస్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ అవార్డు రావడం జరిగింది. అండ్ ఎవరి పైన ఈవిడ విన్ అయ్యారు అని అంటే జైదా మేరియా అనే పర్సన్ పైన, లేడీ పైన ఈవిడ విన్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ టోర్నమెంట్ వచ్చేసి ఆర్లెన్ స్పెక్టర్ సెంటర్ ఇన్ ఫిలడెల్ఫియా యుఎస్ఏలో జరిగింది. సో యుఎస్ఏ ఫిలడెల్ఫియా ప్లేస్లో ఈ యుఎస్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ జరిగింది. సో దాంట్లో విన్ అయింది అనహత సింగ్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, హూ హ్యాస్ వన్ ద సీనియర్ మెన్స్ నేషనల్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ 2021 హెల్డ్ ఇన్ భోపాల్. ఎవరికి వచ్చింది అంటే పంకజ్ అద్వానీకి రావడం జరిగిందనమాట. అండ్ ఈ అవార్డ్స్లో మనకి ఈ IBSF అంటే ఇంటర్నేషనల్ బిలియర్డ్ స్నూకర్ ఫెడరేషన్కి సంబంధించిన అవార్డ్స్లో ఈయనకి ఇప్పటి వరకు 15 times ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ ఓవరాల్ టైటిల్ వచ్చేసి ఇది 35th టైటిల్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరి పైన ఈయన విన్ అవ్వడం జరిగింది అంటే ధ్రువ్ సిత్వాలా పైన ఈయన విన్ అవ్వడం జరిగింది. సో ఇది ఎన్నో వర్షము 11th నేషనల్ బిలియర్డ్ టైటిల్ అని చెప్పొచ్చు. సో సీనియర్ మెన్స్ నేషనల్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ 2021 ఎక్కడ జరిగింది, భోపాల్లో జరిగింది. అండ్ దాంట్లో విన్ అయింది ఎవరు అని అంటే పంకజ్ అద్వానీ గారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. Who has been appointed by Hyundai Motor India as its brand ambassador.
సో హుందాయ్ మోటార్ కి గాను ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు అని అంటే అతిథి అశోక్. అండ్ ఈవిడ ఎవరు అని అంటే ఈవిడ గోల్ఫ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అండ్ ఈవిడకి 2020లో అర్జున్ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ వరల్డ్స్ ఓన్లీ గర్ల్ హూ హాస్ మేడ్ ద కట్ ఇన్ మేజర్ గర్ల్ ఫార్మాట్స్ లో ఈవిడ నేమ్ చెప్పొచ్చు అతిథి అశోక. సో ఈవిని హుందాయ్ మోటార్స్ ఇండియా, హుందాయ్ మోటార్స్ కి గాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఎవరిని అంటే అతిథి అశోక్. సో నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాము. సో దానికన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి సో దట్ మీరు ఏ కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అవ్వరు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021? సో గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ లో ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది అంటే 3rd ర్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 3rd ర్యాంక్. అండ్ మనం ఇంతకు ముందుకి 3rd ర్యాంక్ లో యూకే ఉండేది, యునైటెడ్ కింగ్డమ్ ఉండేది. సో దాన్ని మనము నెట్టేసి 3rd ప్లేస్ లోకి రావడం జరిగింది. సో యూకే 4th ప్లేస్ లోకి వచ్చింది. మరి ఈ యూనికార్న్ అంటే ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఒక స్టార్ట్అప్ ప్రైవేట్ కంపెనీస్ అన్నమాట. సో వీటి వాల్యుయేషన్ ఎంత ఉంటుంది అని అంటే $1 బిలియన్ ఏదైతే ఉంటుందో, సో $1 బిలియన్ ప్రైవేట్ స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూనికార్న్ కంపెనీస్ అని అంటాం అనమాట. సో దాంట్లో భాగంగా ఈ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో దాంట్లో మన ఇండియా 3rd ర్యాంక్ లో వచ్చింది. అండ్ యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి, $1 బిలియన్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ. ఓకే, వరల్డ్ వైజ్ లో ఇలాంటి స్టార్ట్అప్ కంపెనీస్ 900 కంపెనీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా మేజర్ గా ఇంపార్టెంట్ కంపెనీస్ ఏవేవి అంటే మన ఎగ్జాంపుల్ గా ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు యూనికార్న్ కంపెనీస్ ఇవన్నీ కూడా. సో గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ర్యాంక్ లో మన ఇండియా వచ్చేసి 3rd ర్యాంక్ లో ఉంది. మరి ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారు అనేది మనం చూద్దాము. అలాగే మన ఇండియాలో ఇలాంటి యూనికార్న్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అని అంటే 54 యూనికార్న్ కంపెనీస్ ఉండడం జరిగింది. అండ్ 2020లో 33 కొత్త యూనికార్న్ కంపెనీస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో మనం 3rd ప్లేస్ లో ఉన్నాము. మరి ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అని అంటే యుఎస్ ఉంది. సో 487 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో రీసెంట్ గా 254 యూనికార్న్ కంపెనీస్ యాడ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు, యుఎస్ఏ ఉన్నది. అండ్ సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అనేది మనం చూద్దాము. చైనా 2nd ప్లేస్ లో ఉంది. అండ్ 3rd ప్లేస్ లో వచ్చేసి మన ఇండియా. అండ్ 4th ప్లేస్ లో వచ్చేసి యూకే ఉండడం జరిగింది అనమాట. సో ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ ఏమో చైనా, 3rd ఇండియా, 4th యూకే. అండ్ మన ఇండియాకి సంబంధించిన కొన్ని కంపెనీస్ అనేది చూద్దాము. సో మన ఇండియాకి సంబంధించి బైజు, మనకి ఈ ఎడ్యుకేషన్ ఎడ్యూటెక్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ బైజు అనేది మన ఇండియా వైజ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 15th ర్యాంక్ అనేది ఉండడం జరిగింది. అండ్ బైజు తర్వాత ఇన్మోబీ ఉంది. అండ్ 3rd ప్లేస్ లో ఓయో ఉందన్నమాట. సో 49th గ్లోబల్ ర్యాంకింగ్ లో ఓయో 49th. అండ్ ఇన్మోబీ వచ్చేసి 29th గ్లోబల్ ర్యాంకింగ్. అండ్ బైజు వచ్చేసి 15th గ్లోబల్ ర్యాంక్ అనేది ఉండడం జరిగింది. సో మన ఇండియా ప్రకారము ఫస్ట్ ప్లేస్ లో బైజు ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో ఇన్మోబీ ఉంది. అండ్ ఓయో ఉంది 3rd ప్లేస్ లో. అండ్ తర్వాత రోజోర్ ప్లే. అండ్ 5th వచ్చేసి మనందరికీ తెలిసిన ఓయో ఫేమస్. సో గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి ఓయోకి 80 ర్యాంక్ ఉంది. అండ్ తర్వాత ఫార్మా ఈజీ, స్విగ్గీ, డ్రీమ్ లెమన్, ఆఫ్ బిజినెస్, బ్రౌజ్ స్టాక్, క్రెడ్, మీషో అండ్ జీరోదా. సో ఇవన్నీ కూడా మన ఇండియా టాప్ యూనికార్న్ కంపెనీస్ అని చెప్పొచ్చు. ఇట్లా కూడా మనం అడగొచ్చు. సో ఇండియా వైజ్ లో టాప్ యూనికార్న్ కంపెనీలో ఏది చోటు దక్కించుకుంది అని అంటే ఏదని చెప్తాము, బైజు. ఓకే, అండ్ ఇండియాలో వరల్డ్ లో టాప్ యూనికార్న్ కంపెనీస్ ఇండెక్స్ ఏ కంట్రీకి ఉంది అని అంటే ఏం చెప్పాను, యుఎస్ఏ. అండ్ తర్వాత ప్లేస్ లో ఏంటి, చైనా. అండ్ తర్వాత మన ఇండియా. అండ్ తర్వాత 4th ప్లేస్ వచ్చేసి యూకే. లాస్ట్ ఇయర్ యూకే అనేది 3rd ప్లేస్ లో ఉంది. బట్ మనం ఈ ఇయర్ 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయాము. సో యుఎస్ఏ, చైనా, ఇండియా, యూకే ఈ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ లో ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. సో ఈ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు చూడడం నేర్చుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఫర్దర్ ఎగ్జామ్ లో డెఫినెట్ గా వస్తుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ వన్ ద మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్ 2021?
ఎవరికొచ్చింది అనంటే అనిల్ ప్రకాష్ జోషికి రావడం జరిగింది. ఈయన ఎన్విరాన్మిస్ట్ డాక్టర్ అనిల్ ప్రకాష్ జోషి గారు. సో ఈయనకి మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు 2021కి గాను రావడం జరిగింది. అండ్ ఈ అవార్డు ఎందుకు ఇస్తాము అనంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ లేదా సోషల్ జస్టిస్ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళకి, అంటే సోషల్ జస్టిస్ పైన సోషల్ జస్టిస్ పీస్ ని ప్రమోట్ చేసినందుకు గాను ఈ మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ 2021కి గాను అనిల్ ప్రకాష్ జోషికి రావడం జరిగింది. ఇది కూడా మనకి ఫర్దర్ గా వచ్చే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్. అండ్ మనం మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్ కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 2004 నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. యాన్యువల్ గా అంటే ఇయర్లీ ఇస్తారు, లేదా బై యాన్యువల్ అంటే ఇయర్లీ ట్వైస్ అట్లా ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్ అనేది మనకి 2004 నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోతే, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎవరు చైర్మన్ గా ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఎన్నికయ్యారు అని అంటే ఐస్టిన్ చిహానా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఈయన ఈ యమహా మోటార్ కంపెనీలో 1991 నుంచి కూడా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రెసెంట్ ఈయన్ని చైర్మన్ గా నియమించడం జరిగింది. దేనికి అంటే ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాము. గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన టిల్ విచ్ మంత్. సో ఎప్పటి వరకు ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని ఎక్స్టెండ్ చేశారు అంటే మార్చ్ 2022. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఏంటి అని అంటే ఎవరైతే పూర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనకి రేషన్ కార్డ్స్ అవి ఉంటాయి కదా, వైట్ రేషన్, పింక్ రేషన్ అలా. సో వాళ్ళ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవ్రీ పూర్ పర్సన్ కి 5 కిలోగ్రామ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవ్రీ మంత్ ఈ స్కీమ్ కింద, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. సో దాన్ని మనకి ఇప్పుడు మార్చ్ 2021 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కింద ఆల్మోస్ట్ 2,60,000 crore రూపీస్ అనేది ఈ స్కీమ్ కింద ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయబోతున్నారు. సో పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు అని అంటే మార్చ్ 2022 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ కింద ఏంటి 5 kgs ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఎవ్రీ పర్సన్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోతే, రీసెంట్లీ రిచార్డ్ రోగర్ హ్యాస్ పాస్డ్ అవే. హూ వాజ్ హీ? సో రిచార్డ్ రోగర్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో నా ఏ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్ అని అంటే ఆర్కిటెక్ట్. ఈ రిచార్డ్ రోగర్ ఎవరు అని అంటే ఈయన లండన్ కి సంబంధించిన పర్సన్ అనమాట. ప్రిట్స్కర్ ప్రైజ్ విన్నర్ అండ్ ఆర్కిటెక్ట్ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్ రిచార్డ్ రోగర్. అండ్ ఈయనకి ప్రిట్స్కర్ ప్రైజ్ వచ్చింది. అంటే ఈ ప్రిట్స్కర్ ప్రైజ్ ని మనం నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గా కూడా పిలుస్తూ ఉంటాము. అండ్ అలాగే 1985లో రాయల్ గోల్డ్ మెడల్ అవార్డు రావడం జరిగింది అమెరికన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. అలాగే 2019లో కూడా గోల్డ్ మెడల్ అనేది ఈయనకి ఆర్కిటెక్ట్ ఫీల్డ్ నుంచి రావడం జరిగింది అనమాట. సో ఫేమస్ ఆర్కిటెక్టర్ ఎవరు? రిచార్డ్ రోగర్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఈయన లండన్ కి సంబంధించిన పర్సన్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంకొక పర్సన్ చనిపోవడం జరిగింది. లెజెండరీ రైటర్ జాన్ డిడియాన్ హ్యాస్ పాస్డ్ అవే. షీ వాజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ఈవిడ ఎవరు ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అని అంటే అమెరికాకి సంబంధించిన పర్సన్. ఈమె ఒక రైటర్ అని చెప్పొచ్చు. ఈవిడ అమెరికా ప్రీఎమినెంట్ రైటర్ అండ్ ఎస్ఐయిస్ట్, నావలిస్ట్ అండ్ స్క్రీన్ రైటర్ అని చెప్పొచ్చు. అండ్ ఈమెకి 2005లో నేషనల్ బుక్ అవార్డు కూడా రావడం జరిగింది ఈమె రాసిన బుక్ కి గాను. సో ఆ బుక్ ఏంటి అంటే ద ఇయర్ ఆఫ్ మ్యాజికల్ థింకింగ్ అనే బుక్ కి 2005 నేషనల్ బుక్ అవార్డు కూడా రావడం జరిగింది అనమాట. అలాగే ఈమె ఇంతకు ముందుకున్న ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేతుల మీదుగా 2012లో నేషనల్ హ్యుమానిటీ మెడల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆవిడ రీసెంట్ గా చనిపోయారు. ఎవరు ఆవిడ? జోన్ డిడియాన్. ఈవిడ అమెరికాకి సంబంధించిన పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటి, ఈమె ఏ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్ అని అంటే రైటర్. ఓకే, సో నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. హూ హ్యాస్ లాంచ్డ్ ఏ మెసేజింగ్ అప్లికేషన్ నేమ్డ్ అసిగ్మా? సో ఎవరు లాంచ్ చేశారు ఈ మెసేజ్ అప్లికేషన్ అనేది, అసిగ్మా అనేది అని అంటే ఇండియన్ ఆర్మీ లాంచ్ చేయడం జరిగింది. అసిగ్మా అంటే ఏంటి అని అంటే ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్ అనమాట. సో దీన్ని ఇండియన్ ఆర్మీ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మెసేజింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే
ఈ మెసేజింగ్ పర్పస్‌కి ఆర్మీ వైడ్ ఏరియా నెట్‌వర్క్‌గా యూజ్ చేస్తారనమాట. సో, ఆ ఏరియాలో మెసేజింగ్ పర్పస్‌కి ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తారు. అసిగ్మా అనే అప్లికేషను. ఎవరు లాంచ్ చేశారు అనంటే ఇండియన్ ఆర్మీ. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. విచ్ వ్యాక్సిన్ బికమ్స్ సెకండ్ టు రిసీవ్ అప్రూవల్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్ ఆన్ చిల్డ్రన్స్ ఇన్ ఇండియా. సో, ఇండియాలో చిల్డ్రన్స్‌కి ఎమర్జెన్సీ పర్పస్‌గా సెకండ్ వ్యాక్సిన్ దేన్ని మనము అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే కోవాక్సిన్ ఇవ్వడం జరిగిందనమాట. సో, కోవాక్సిన్ ఎవరు తయారు చేశారండి? భారత్ బయోటెక్ ఈ కోవాక్సిన్ తయారు చేసింది మనకు తెలిసిన విషయమే కదా! సో, దాన్ని రీసెంట్‌గా బిలో 15 ఇయర్స్ వాళ్ళకి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహ్, ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఎమర్జెన్సీ పర్పస్‌గా యూజ్ చేయొచ్చు. ఈ కోవాక్సిన్ అనేది మనకి ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. సో, సెకండ్ వ్యాక్సిన్ ఏది ఉంది చిల్డ్రన్స్‌కి ఎమర్జెన్సీ పర్పస్‌గా యూజ్ చేయడానికి అనంటే అది కోవాక్సిన్. ఎవరు తయారు చేశారు? భారత్ బయోటెక్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ ద మీంఢం మంజపై క్యాంపెయిన్. సో, ఏ స్టేట్ గవర్నమెంట్ అనంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. ఈ మీంఢం మన్స్‌పై క్యాంపెయిన్ ఏంటి అనంటే మనము ఈ క్లాత్ బ్యాగ్స్ అనేది యూజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోటి తమిళనాడు గవర్నమెంట్ ఈ క్యాంపెయిన్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ప్లాస్టిక్ అనేది ఎంత పొల్యూట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్‌ని అన్న ఒక ఉద్దేశంతోటి ఈ క్లాత్ బ్యాగ్స్‌ని బిల్డ్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఉంటుంది. సో, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ క్యాంపెయిన్‌ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకు అంటే పొల్యూషన్‌ని కంట్రోల్ చేయాలి. ప్లాస్టిక్ బ్యాగ్ యూసేజ్ అనేది తగ్గించాలి అన్న ఒక ఉద్దేశంతోటి ఈ క్యాంపెయిన్ మీంఢం మన్సపై క్యాంపెయిన్‌ని లాంచ్ చేయడం జరిగింది తమిళనాడు గవర్నమెంట్. ఏంటి? క్లాత్ బ్యాగ్స్‌ని ప్రమోట్ చేయడం. ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని ఆహ్, స్టాప్ చేయడం. ఓకే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా హాస్ ఇనాగ్రేటెడ్ భారత్ దర్శన్ పార్క్ ఇన్ విచ్ సిటీ? ఏ స్టేట్‌లో భారత్ దర్శన్ పార్క్‌ని స్టార్ట్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు అనంటే న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎవరు అనంటే అమిత్ షా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ భారత్ దర్శన్ పార్క్ అంటే ఏంటి అనంటే ఈ వేస్ట్ మెటీరియల్ తోటి ఒక ఐకానిక్ మాన్యుమెంట్స్‌ని బిల్డ్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. సో, ఏంటి అనంటే ఇక్కడ 22 రెప్లికా ఆఫ్ మాన్యుమెంట్స్ లైక్ కుతుబ్ మినార్, తాజ్ మహల్, చార్మినార్, గేట్‌వే ఆఫ్ ఇండియా, కోనార్క్ టెంపుల్ వీటి యొక్క సింబల్స్ అనేది ఈ వీటి యొక్క మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆర్కిటెక్చర్ అనేది వేస్ట్ మెటీరియల్ తోటి తయారు చేసి ఈ భారత్ దర్శన్ పార్క్‌లో పెట్టడం జరిగిందనమాట. సో, ఇది ఆల్మోస్ట్ 8 ఎకర్స్‌లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ న్యూ ఢిల్లీలో. సో, ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో, అక్కడ దగ్గరలో ఎవరైనా ఢిల్లీ వెళ్ళేవాళ్ళు ఉంటే ఈ భారత్ దర్శన్ పార్క్‌ని డెఫినిట్‌గా చూడాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు అనంటే అమిత్ షా. సో, భారత్ దర్శన్ పార్క్ ఎక్కడుందండి? న్యూ ఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాము. డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ వర్త్ 164 crore has been approved under జల జీవన్ మిషన్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్ అండి? ఉత్తరాఖండ్ స్టేట్. ఇలాంటి న్యూస్ మనం రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో చూసామండి. సో, రాజస్థాన్‌కి కూడా జల జీవన్ మిషన్ కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే జల్ జీవన్ మిషన్ యొక్క టార్గెట్ ఏంటి? మనకి ప్రతి హౌస్ హోల్డ్‌కి అనేది ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండాలి అనే ఒక ఉద్దేశంతోటి ఈ జల జీవన్ మిషన్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, ఆ ఉద్దేశంతోటే రీసెంట్‌గా రాజస్థాన్‌కి కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఉత్తరాఖండ్‌కి కూడా 164 crore రూపీస్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. సో, దీని ప్రకారము 140 విలేజెస్ ఉత్తరాఖండ్‌లోని 140 విలేజెస్ లైక్ ఆల్మోరా, బగేశ్వర్, డెహ్రాడూన్, నైనిటాల్, ఉత్తరకాశీ ఈ డిస్ట్రిక్ట్స్‌లో వాటర్ సప్లై అనేది ఉండబోతుంది. ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది. సో, 9200 హోమ్ రూరల్‌కి ఈ ట్యాప్ కనెక్షన్ అనేది రాబోతుంది ఈ స్కీమ్ కింద 164 crore రూపీస్ తోటి. అలాగే ఈ జల జీవన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశామండి? 15th ఆగస్ట్ 2019లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? ప్రధాని మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. సో, దీని టార్గెట్ ఏంటి అంటే ప్రతి రూరల్ హౌస్ హోల్డ్‌కి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండాలి అనే ఒక ఉద్దేశంతోటి ఈ జల జీవన్ మిషన్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, దాంట్లో భాగంగా ఈ మంత్‌లో డిసెంబర్‌లో మనకి రాజస్థాన్‌కి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రోజున మనకి ఉత్తరాఖండ్‌కి కూడా ఈ జల్ జీవన్ మిషన్ కింద అమౌంట్ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫిర్హాద్ హకీమ్ విల్ బి ద
విల్ బికమ్ ద న్యూ మేయర్ ఆఫ్ విచ్ సిటీ? సో ఏ సిటీకి ఫిర్హాన్ హకీము మేయర్ గా ఎలక్ట్ అయ్యారు అని అంటే కోల్కతాకి. సో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కి కొత్తగా ఎన్నికైన మేయర్ ఎవరు అని అంటే ఫిర్హాద్ హకీమ్. సో నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై హూమ్? ఎవరు అని అంటే నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేయడం జరిగింది జేమ్స్ వెబ్. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అని అంటే ఫ్రెంచ్ గునియా నుంచి ఈ లాంచ్ అనేది జరగడం జరిగింది. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ఇనాగరేటెడ్ ద 4-day అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఆగ్రో విజన్ ఇన్ విచ్ సిటీ? అంటే నాగ్పూర్ లో ఈ ఆగ్రో విజన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి ఆగ్రో విజన్ అంటే ఏంటి అని అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్స్ అనేది జరగబోతున్నాయి నాగ్పూర్ సిటీలో జరిగాయి. డిసెంబర్ 27న ఈ కాన్ఫరెన్స్ అనేది జరిగాయి అనమాట నాగ్పూర్ సెషన్ లో ఆగ్రో విజన్ పేరుతోటి. సో ఈ ఆగ్రో విజన్ ఎగ్జిబిషన్ లో ఏమేమి చేస్తారు అంటే ఫార్మర్స్ కి వర్క్ షాప్ ని నిర్వహించడం, అలాగే డైరీ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఈ డైరీ ప్రోడక్ట్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి లేదా అగ్రికల్చర్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని ఒక సెమినార్స్ ని కాన్ఫరెన్సెస్ ని ఇక్కడ నాగ్పూర్ సిటీలో ఈ ఆగ్రో వర్జన్ ఎగ్జిబిషన్ కింద నిర్వహించబోతున్నారు అనమాట. సో ఎక్కడ అంటే నాగ్పూర్ స్టేట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అండ్ ద లాస్ట్ న్యూస్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద కాంపోజిట్ ర్యాంకింగ్ ఇన్ ద గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021? సో గుడ్ గవర్నెన్స్ మనకి ఏ రోజున జరిగిందండి? 25th డిసెంబర్న జరిగింది కదా. సో దాంట్లో భాగంగా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ని రిలీజ్ చేశారు మన సెంట్రల్ గవర్నమెంట్. సో దాంట్లో భాగంగా ఏ స్టేట్ టాప్ ర్యాంకింగ్ లో ఉంది అని అంటే గుజరాత్ స్టేట్ టాప్ ర్యాంకింగ్ లో ఉంది. అండ్ గుజరాత్ తర్వాత మహారాష్ట్ర అండ్ గోవా నెక్స్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది అనమాట. సో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ ఉన్న స్టేట్ ఏది అని అంటే గుజరాత్, అండ్ తర్వాత మహారాష్ట్ర, గోవా. యూనియన్ టెరిటరీలో వచ్చేసి ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉంది. సో తర్వాత నార్త్ ఈస్టర్న్ హిల్ స్టేట్స్ లో మిజోరాం అండ్ జమ్మూ కాశ్మీర్ కూడా మంచి స్కోర్ ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే టాప్ స్టేట్ ఏది గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ లో అని అంటే గుజరాత్, అండ్ తర్వాత ఏది అని అంటే మహారాష్ట్ర, అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ ప్లేస్ లో వచ్చేసి గోవా. ఓకే, సో ఈ 3 స్టేట్స్ అనేది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి 26th నుంచి 28th 3 days కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు. అండ్ మళ్ళా మా రివిజన్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాము. రివిజన్ క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండి, కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీ ఆన్సర్స్. సో దాంట్లో ఈరోజు 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ వన్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2021? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వేర్ హ్యాస్ బీన్ ద సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ సర్ఫేస్ టు సర్ఫేస్ గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ ప్రాలే? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ విత్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్? ఏ స్టేటో నాకు కమెంట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ WADA రిపోర్ట్ వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ యాజ్ వయోలేటింగ్ యాంటీ డోపింగ్ రూల్? సో మన ఇండియా ర్యాంక్ ఏంటో కూడా నాకు మెన్షన్ చేయండి. అండ్ ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ వన్ UN ఉమెన్స్ అవార్డ్ ఫర్ లీడర్షిప్ కమిట్మెంట్ 2021? సో ఈ 5 క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. చాలా థ్యాంక్ యూ, మీరు చాలా మంది నాకు కమెంట్ లో నాకు ఆన్సర్ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి, బికాజ్ మీకు రివైజింగ్ గా ఉంటుంది. సో నేను యాక్చువల్లీ మాక్ టెస్ట్ అనేది పెడదాం అనుకున్నాను, బట్ నాకు కొంచెం ఈ లైవ్ చేయడంలో కొంచెం ప్రాబ్లం వచ్చి నేను చేయట్లేదు. మాక్సిమం అది క్లియర్ అయిన తర్వాత నేను మాక్ టెస్ట్లు కూడా నేను మనకి ఎవ్రీ వీకెండ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో అప్పటి వరకు నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు, ఏ డే వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. కొంచెం లేట్ అయినా కూడా నేను డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ చేస్తానండి. ఒకరోజు చేయకపోయినా అది నెక్స్ట్ డే అన్నా నేను చేస్తాను. మాక్సిమం ఎవ్రీడే చేయడానికే ట్రై చేస్తాను. కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల చేయట్లేదు అంతే. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఆన్సర్స్. మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.